రామ్ ఇది చూడు, రమ్య వాళ్ళ కొత్త డూప్లెక్స్ తో ఫోటో దిగి ఇన్స్టాలో పెట్టింది. ఏది? వావ్, బాగుంది, నైస్. మనం కూడా ఇట్లాంటిది కొందాం. నీకు ఆ ఇల్లు కనిపిస్తోందేమో, నాకు ఆ ఇంటి వెనకాల ఈఎంఐ కనిపిస్తోంది. అంటే మన కళ కళలాగానే ఉండిపోతుంది అంటావా? కలాం గారు కళ్ళగనమన్నారు, పగడగల్ల కనమనలేదు. ఛీ, ఏందో రామ్, ఇద్దరం పని చేసుకుంటే కూడా కూలి బతుకు మనకి. నీ తాతో నా తాతో 20 ఏళ్ల కింద హైవేలో స్థలం కొని ఉంటే ఇప్పుడు అదే హైవేలో వెళ్ళి ఆఫీసులో పని చేసేవాళ్ళం కాదు. ఏందే గారు హైవే గజాలు అంటున్నారు, స్థలం ఏమైనా కొంటున్నారా? అదొక్కటే తక్కువ, తినడానికి తిండి లేదు కానీ నడపడానికి బండి అడిగినంట. ఎవరు? సామెత చెప్పినా. ఈసారి సామెత చెప్పేటప్పుడు ముందు చెప్పవా? ఇమాజిన్, మనకంటూ ఒక 150 గజాల జాగుండి, అందులో పండుకోవడానికి పెద్ద బెడ్రూమ్ ఉంది, అందులో బాత్రూమ్ ఉండి. 150 గజాలా? మా పెరట్లో బర్రెలకే సరిపో. ఏంటి, నీకు 150 గజాలు పెరడుందా? నీకు బర్రెలు కూడా ఉన్నాయా? అంటే పెరడుంది కదా, ఖాళీగా ఎందుకు ఉంచడం అని బర్రెలు పడేశాం. నీకు 150 గజాల స్థలం ఉందా? అది హైదరాబాద్ లా. చిచి, హైదరాబాద్ లో కాదు, మా ఊర్లో. నీకు ఊళ్ళో 150 గజాల స్థలం బర్రెలకే ఉందంటే మరి ఇల్లు? అదో 1/2 ఎకరంలో ఉంటది. అరెకరమా? అంటే మా ముత్తాత మా తాతకిచ్చాడు, మా తాత మా నాన్నకిచ్చాడు. మా నాన్న అది ఖాళీగా ఉండడం ఎందుకని దాంట్లో ఇల్లు కట్టాడు. ఆ ఇల్లు కట్టడానికి కొన్ని బర్రెలు తెచ్చాడు. మాకు అదే ఇక మైన్ బిజినెస్ అయిపోయింది. అంత పెట్టుకుని నువ్వెందుకు ఈడ పని చేస్తున్నావు? సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అమ్మగారు. ఊరికే కూర్చొని తింటే ఆస్తులన్నీ కరిగిపోతాయని మా బామ్మ చెప్పింది, అందుకే ఈ పనులు చేసుకుంటున్నా. చూడవే, 150 గజాల స్థలంలో మనం ఇల్లు అవి ఇవి ప్లాన్ చేసుకుంటూ ఉంటే అది అదే 150 గజాల స్థలంలో బర్రెలు పెట్టి పోషిస్తోంది. నాకెందుకో మన ఇంట్లో అది కాదు, దానింట్లో మనం పని చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఓ, నీకు అనిపిస్తోందా? నేను ఆల్రెడీ కన్ఫర్మ్ చేసుకున్నాను. ఏదో అంటున్నట్టున్నారు. ఏం లేదే, ఇంకెన్ని షాక్లు విని భయపడాలా అని. షాక్లే ఉందమ్మగారు, ఉన్నదే. ఇంకేముంది? ఏముంది అయ్య గారు, పంటకు పొలాలు, పాలకు బర్రెలు, ఉండడానికో ఇల్లు, ఇంటి నిండా పనులు, తిరగడానికి ఒక కారు, పనిచేయడానికి. చారు, ఆపై. నువ్వు నిజంగా పని పిల్లవు కాదే, ఓ జమీందారు. అమ్మో, అనవసరంగా ఫ్లోలో వీళ్ళకి నిజం చెప్పేశాను. ఇప్పుడు వీళ్ళు ఇంకా చచ్చినా నా జీతం పెంచరు. చారు, బాగా ఆలోచించు, రోల్ రివర్స్ చేయాలి. అదేంది చారు మళ్ళీ ఇట్లా? అంటే అమ్మగారు, నాకు కూడా అలాగే బతకాలని చాలా ఆశగా ఉండేది. కానీ ఏం చేస్తాం, మా తాతకు ఒక ప్యాకెట్ అలవాటు చచ్చింది. ఒకరోజు ఆడుతుంటే ముక్క అవతలోడికి పడింది, ఆ బొక్క మా ఆస్తికి పడింది. పోగొట్టుకునే చోటే మళ్ళీ తెచ్చుకుందామని చెప్పి మళ్ళీ ఆడాడు, మళ్ళీ పోగొట్టాడు. అంతటితో చిక్కడి పాలలా ఉండాల్సిన మా ఆస్తి పల్చడి మజ్జిగలా అయిపోయింది. మరి దాని తర్వాత ఏమైంది? ఈసారి మా నాన్న ఆడాడు, పోయిన ఆస్తిని మళ్ళీ తెద్దామని. మరి తెచ్చిండా? ఏంటి తెచ్చేది, ఆవు గడ్డి మేస్తే దూడ బిర్యానీ మేస్తదా, దూడ గడ్డే మేస్తది. పల్చడి మజ్జిగలా ఉండాల్సిన మా ఆస్తిని నీళ్ళలా ఖర్చు పెట్టేశాడు. బర్రెలను తోలుకెళ్ళిపోయారు, కార్లను లాక్కెళ్ళిపోయారు, మా ఇంటిని కబ్జా చేశారు, మమ్మల్ని రోడ్డు మీద పడేశారు. మా ఇంట్లో పనిచేసే వాళ్ళ ఇంట్లో మేమే పనిచేసే స్టేజ్కి వెళ్ళాం. బాధపడకు చారు, నీకు కూడా మంచి రోజులు వస్తేలే. నాకేదో ఫోన్ వచ్చినట్టుంది అమ్మగారు, నేను వెళ్ళొస్తాను. శిల్ప, నాకెందుకో ఈ చారు ముందు చెప్పిందే నమ్మబుద్ధవుతుంది. ఇదేదో కట్టుకథలా ఉంది. ఊకోరా, నీకెప్పుడు అనుమానించడమే. అది కాదే, నేను ఇప్పుడే నిరూపిస్తా ఉండు. రేపు పొద్దున కల్లా 1,00,000 రూపాయలు వడ్డీ పంపలేదనుకో, నేనొస్తా. నేనొస్తే నీకు తెలుసుగా, నీ శవాన్ని చూడడానికి మీ చుట్టాలు వస్తారు, జాగ్రత్త.